హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మనకి ఇంట్లో ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి ఇవేమీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో 2 బంగాళాదుంపలు ఇంకా గోధుమ పిండితో టేస్టీగా అలాగే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా కనుక బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్తీ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ పొటాటో గ్రేటెడ్ స్టఫ్డ్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పిండిని కలుపుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుందామని గోధుమ పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బాగా వేడిగా మరగ కాచిన నీళ్ళని వేసుకోండి. నీళ్ళని అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ సగం వేసుకొని స్పూన్తో కలుపుకోండి. ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కదా, చేయి పెట్టారంటే చేయి కాలిపోతుంది అనమాట. సో అందుకోసం ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకోండి. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోవడం వలన మనం చేసుకోపోయే పరోటా అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. మీరు నార్మల్గా ఎప్పుడైనా సరే చపాతీ చేసుకున్నా కానీ ఈ విధంగా వేడి నీళ్ళని వేసుకొని కలుపుకొని చూడండి, మీకు చాలా మృదువుగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఫస్ట్ స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ చేత్తోనే చక్కగా ఈ పిండిని మనం నార్మల్గా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నూనెను కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా మృదువుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మీరు ఎంత చక్కగా ఈ పిండిని కలుపుకుంటారో అంత చక్కగా మనకి పరోటా అనేది మెత్తగా రెడీ అవుతుంది అనమాట. సో ఇక నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ విధంగా మెత్తగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో మనకి ఈ గోధుమ పిండి నానుతూ ఉంటుంది. ఈలోపు మనం స్టఫింగ్ కోసం 2 చెక్కు తీసిన బంగాళాదుంపల్ని తీసుకోండి. ఇవి ఉడికించినవి ఏమీ కాదు, పచ్చి బంగాళాదుంపలే, పైన చెక్కు తీసుకోవాలి. ఈ బంగాళాదుంపల్ని గ్రేటర్ తీసుకొని ఈ పెద్ద రంధ్రాలు ఉన్న వైపు ఈ బంగాళాదుంపని తురుముకోవాలి. చిన్న రంధ్రాల వైపు తురుముకున్నారంటే మన స్టఫింగ్ అనేది ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో అందుకని పెద్ద రంధ్రాల వైపే ఈ 2 బంగాళాదుంపలను కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న బంగాళాదుంప తురుముని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులో నీళ్ళను పోసుకొని ఈ బంగాళాదుంప తురుముని బాగా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ తురుముని వేరొక గిన్నెలోకి వేసుకొని అందులో మంచినీళ్ళను పోసుకొని ఈ బంగాళాదుంప తురుముని కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా జస్ట్ మనకి ఒక పొంగు వచ్చి ఈ విధంగా తుకుతక ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బంగాళాదుంప తురుముని ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. దీన్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు, జస్ట్ ఇలా మనకి పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తురుముని స్ట్రైనర్లో వేసుకొని ఆ నీళ్ళన్నీ కూడా వడకట్టేసుకోవాలన్నమాట. సో ఇలా వడకట్టేసుకొని ఈ తురుముని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ముందుగానే వాటర్ని డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప తురుముని ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఈ బంగాళాదుంప తురుముని కూడా మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ బంగాళాదుంప తురుములో ఉన్న తేమ అనేది ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వేసుకోలేదన్నమాట. ఇలా ఉప్పు, పసుపు
పసుపు అండ్ కారం వేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప తురుముని ఒకసారి చక్కగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ తురుముకి చక్కగా పట్టిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. ఇలా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ స్టఫింగ్ అనేది కొద్దిగా చల్లారాలన్నమాట. సో అందుకోసం రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం ఈ బంగాళదుంప స్టఫింగ్ రెడీ చేసుకునే లోపు మనకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మరలా ఒకసారి మీ చేత్తో ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సిలిండర్కల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా చాక్తో ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి చపాతీలు అన్నీ కూడా ఒకే సైజులో రెడీ అవుతాయి అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని వీటిని రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా మొత్తం అంతా పిండిని కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని పొడిపిండిలో అద్దుకొని వీటిని మీరు నార్మల్గా చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే ఈ చపాతీని మరీ మందంగా కాకుండా కొద్దిగా మీకు వీలైనంత వరకు పల్చగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక చపాతీని రోల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ మాత్రం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు ఎంత పల్చగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ పరోటా అనేది అంత బాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా 2 చపాతీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీలోకి మధ్యలో ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోండి. ఇలా స్టఫింగ్ అంతా కూడా చక్కగా పెట్టుకున్న తర్వాత దీనిపైనుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంకో చపాతీని పెట్టి ఈ అంచుల్ని ఈ విధంగా వేళ్ళతో ఇలా నొక్కారంటే ఇవి 2 చపాతీలు కూడా చక్కగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని రౌండ్గా కట్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక రౌండ్గా ఉండే మూతని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే మీకు పరోటా అనేది చాలా చక్కగా రౌండ్ షేప్లో అన్నీ కూడా ఒకే సైజులో రెడీ అవుతాయి అన్నమాట. సో ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ని పెట్టేసి దానిపైనుంచి ఇంకో చపాతీని వేసుకొని అంచుల్ని చక్కగా వేళ్ళతో నొక్కేసి ఈ రౌండ్ షేపు మూతతో ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకోవడమే. సో ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఎక్కువగానే నూనెని వేసుకోవాలి. అంటే మరీ పూరి కాల్చుకునే అంత ఎక్కువ కాదు, అలాగని చపాతీ కాల్చుకునే అంత తక్కువ కాదు. చూడండి ఈ విధంగా కొద్దిగా ఒక పావు కప్పు వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్డ్ పరోటాని ఈ నూనెలోకి వేసుకోండి. వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా నెమ్మదిగా తిప్పుకొని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. చూసారా, మనకి ఇది పూరి పొంగినట్టుగా చక్కగా పొంగుతుంది. చాలా చాలా బాగుంటుంది. నూనె కూడా అస్సలు పీల్చవు. మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఏదన్నా హోల్ లాంటిది పడిందంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా మనం టేస్టీగా హెల్తీగా పొద్దున్నే హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఇంటిల్లపాది ఇష్టంగా తినే విధంగా ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టినప్పుడు కానీ లేదా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏమి పిండిలు లేనప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా. అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ని పెట్టిన వాళ్ళు కూడా అవుతారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మరిన్ని